పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె ఒక కుమారుణ్ణి కనును, నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని దూత చెప్పెను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, ఈరోజు మనము ధ్యానించే అంశం, దేవుడు నీకేం చేశాడంటే. చాలాసార్లు చాలామంది పిల్లలను మనం చూసినప్పుడు వాళ్ళు ఒకరితో ఒకరు ఇలా అనుకుంటారు, నాకు మా డాడీ అంటే చాలా ఇష్టం. నీకు తెలుసా, మా డాడీ నాకు అన్నిటినీ ఇస్తూ ఉన్నాడు. ఆహారాన్ని ఇస్తున్నాడు, అదేవిధంగా నన్ను చదివిస్తున్నాడు, నా యొక్క జీవితాన్ని ఆయన సెట్ చేస్తున్నాడు. అందుకే మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం, నాకు అనేకం చేస్తున్నాడు మా డాడీ అని పిల్లలు తమ స్నేహితులతో చెప్తూ ఉంటారు. అలానే కొంతమంది భార్యలు ఇతరులతో ఈ విధంగా అంటుంటారు, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నాకు నగలు కొనిచ్చారు, చీరలను ఇచ్చారు, నా జీవితమును అందంగా తీర్చిదిద్దుతున్నాడు, అందుకే నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అని తెలియచేస్తూ ఉంటారు. ఇలా మనము మన చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను ఇష్టపడతాం, ఎందుకంటే వారు మనకు ఏదో ఒక విధంగా మన జీవితానికి సహాయం చేస్తున్నారు కాబట్టి. అలానే మన సృష్టికర్త అయిన దేవుడు, మనల్ని రక్షించిన దేవుడు, మనతో ఉంటున్న దేవుడు నీకేం చేశాడో తెలుసా? ఎందుకు ఆయనను ఇష్టపడాలి? ఎందుకంటే ఆయన అనేక కార్యములను నీకు చేస్తున్నాడు కనుక. మొట్టమొదటి దేవుడు నీకేం చేశాడంటే, దేవుడు నిన్ను సృష్టించాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనంలో మనం ఈ విధంగా చదువుతాం. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 2వ వచనము. నేను నిన్ను కలిగించి తిని, నీవు గర్భమున పడినప్పటి నుండి నీకు రూపం ఇచ్చి తిని, నేను నిన్ను ఆదుకుంటిని. అనగా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, దేవుడు మనల్ని సృష్టించిన సృష్టికర్త. ఆదికాండము 1వ అధ్యాయము 26, 27 వచనాల్లో కూడా ఇదే విధంగా రాయబడుతుంది, దేవుడు తన పోలికలో మానవులను సృష్టిస్తున్నాడు. అంటే దేవుని మనం ఇష్టపడాలి, ఎందుకంటే ఆయన నిన్ను సృష్టించాడు కాబట్టి. సృష్టించబడిన సృష్టికర్తనే మనం చాలాసార్లు ఇష్టపడకుండా దేవుడు ఎవరు అని అడుగుతూ ఉంటాం. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు పరిశీలన చేసినట్లయితే, ఇర్మియాను దేవుడు కుమ్మరి ఇంటికి వెళ్ళమంటున్నాడు, కుమ్మరి చేసే కుండలను పరిశీలించమంటున్నాడు. కుమ్మరి కుండను మలచినట్లు దేవుడు మనల్ని మలుస్తున్నాడు అన్న విషయాన్ని ఇర్మియా ప్రవక్తకు దేవుడు నేర్పిస్తున్నాడు. ఈరోజు ప్రియ సోదరుడా సోదరి, నీకు కూడా ప్రభు నేర్పిస్తున్న అంశం, దేవుడు నిన్ను సృష్టించిన దైవం. నీకేం చేశాడంటే, దేవుడు నిన్ను సృష్టించాడు, దేవుడు నిన్ను మలచాడు. ఒకప్పుడు మాతృగర్భంలో ఉన్నప్పుడు నీకు ఒక ఆకారం లేదు, నీకు శరీర భాగాలు లేవు, కానీ ప్రభు తన కృపతో నీకు ఆకారాన్ని ఇచ్చాడు, నిన్ను సృష్టిస్తున్నాడు. నిన్ను సృష్టించే దేవుణ్ణి నువ్వు ఇష్టపడు. రెండవది, దేవుడు నీకేం చేస్తున్నాడంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మనలను ప్రేమించేవాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నీవు నా నేత్రములకు అమూల్యమైన వాడవు, నేను నిన్ను ప్రేమింతును, నిన్ను సన్మానింతును. దేవుడు మనలను ప్రేమించువాడు. ప్రేమ అంటే ప్రేమించడం, మా అంటే మరచిపోవడం కాదు. ప్రేమ ఎల్లప్పుడూ ఇచ్చేది,
త్యాగం చేసేది. అందుకే ప్రేమతోనే దేవుడు మనకు తన కుమారుణ్ణి ఇస్తున్నాడు. యోహాను శుభవార్త 3వ అధ్యాయము 16వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి మనకు ఇస్తున్నాడు. ప్రేమించాడు కాబట్టే తన కుమారుణ్ణి మనకు ప్రసాదిస్తున్నాడు. ఆ కుమారుడు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం పాపాత్ములుగా ఉన్నప్పుడే నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని ధారబోసి ఇస్తున్నాడు. చూడండి, ప్రేమ ఇచ్చేదిగా ఉంటుంది, ప్రేమ త్యాగం చేసేదిగా ఉంటుంది. దేవుడు నీకేం చేస్తున్నాడంటే నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు పాపాత్ముడమైనప్పటికీ నిన్ను పిలిచి మారమని అవకాశాలు ఇస్తున్నాడు. అలా ప్రేమించే దేవుడు నీ దేవుడు. అది దేవుడు నీకు చేసేది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇక మూడవదిగా దేవుడు నీకేం చేస్తున్నాడంటే దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము ఈ విధంగా సెలవిస్తుంది. నేను నీ ప్రభువుడను, నీ దేవుడను, ఇజ్రాయేలు పవిత్ర దేవుడను, నిన్ను రక్షించువాడను. నిజమే, మనల్ని రక్షించేవాడు మన దేవుడు. పాపములో అంధకారములో కృంగిపోయిన మనలను తన చేయి పట్టుకొని మరలా పైకి లేపి రక్షిస్తున్నాడు. ఒక వ్యక్తి కులంలో పడ్డాడు, అతనికి ఈత రాదు. రక్షించుము రక్షించుమని 2 చేతులను పైకి లేపి అడుగుతున్నాడు. ఎవరో ఒకరు ఆ వ్యక్తికి చేయి ఇవ్వాలి, ఆ వ్యక్తిని పైకి లేపాలి, ఆ వ్యక్తిని రక్షించాలి. అలానే మనము కూడా పాపమనే కొలంలో ఉన్నాం. పాపం నుండి బయటపడడానికి అడుగుతున్నాం దేవుణ్ణి, రక్షించుమో ప్రభువా, పాపాంధకారం నుండి తొలగించుమో ప్రభువా అని అడగగా ప్రభు దయగల హస్తము చేత నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 21వ వచనంలో యేసు అనే రక్షకుడు మనల్ని పాపము నుండి శాపము నుండి రక్షిస్తాడు అని రాయబడి ఉంది. రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయము 9వ వచనము ఈ విధంగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు రక్తం వలన మనము దేవుని ఎదుట నీతిమంతులమైతిమి, దేవుని అనుగ్రహము వలన మనం రక్షించబడుచున్నాం. నిజమే, యేసు రక్తము ద్వారా మనం పాపముల నుండి విముక్తులం అవుతున్నాం, రక్షించబడుతూ ఉన్నాం. ఇది దేవుడు చేస్తున్న 3వ పని. మొదటిది, దేవుడు నిన్ను సృష్టించాడు. రెండవది, దేవుడు నిన్ను ప్రేమించాడు. మూడవది, దేవుడు నిన్ను రక్షించాడు. ఇక నాలుగవది, దేవుడు మనకు చేస్తున్న కార్యం ఏమనగా దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నిజమే, అనేక సార్లు మనము అనేక వ్యాధులతో ఉంటాం, రోగములతో ఉంటాం. అటువంటి సందర్భంలో ఎవరు మనల్ని వ్యాధి నుండి బయటకు రప్పించేది? దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు మనల్ని వ్యాధుల నుండి బయటకు తీసుకొని వస్తాడు. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 17వ వచనము, ఆయన మన బలహీనతలను తనపై వేసుకొనెను, మన రోగములను తానే భరాయించెను. నిజమే, యేసుక్రీస్తు ప్రభు నీ రోగములన్నిటినీ తన మీద వేసుకున్నాడు, నీ బలహీనతలను తన మీద వేసుకున్నాడు. వేసుకొని రోగముల నుండి నిన్ను విడుదల దయచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము,
యేసుక్రీస్తు పొందిన దెబ్బల ద్వారా, ఆయన కార్చిన రక్తం వలన నీకు స్వస్థత కలుగుతుంది అని వాగ్దానం ఉంది. నిజమే, యేసు కార్చిన రక్తం, యేసు పొందిన దెబ్బలు మనకు స్వస్థతనిచ్చును. రోగముల నుండి స్వస్థత. నీ జీవితంలో ఎన్ని రోగములు ఉన్నా ప్రభువుకు సమర్పించుకో. ప్రభు ప్రతి రోగమును తొలగించును, స్వస్థపరచును. పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి రోగముల నుండి స్వస్థత ఇచ్చినట్లు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. గ్రుడ్డివానికి ప్రభు స్వస్థతనిచ్చాడు, కుష్ఠు రోగం గల వానికి ప్రభు స్వస్థతనిచ్చాడు, చెవిటి రోగంతో ఉన్న వానికి వినికిడి శక్తినిచ్చాడు. అదే విధంగా పేతురు అత్తను స్వస్థపరుస్తున్నాడు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీని స్వస్థపరుస్తున్నాడు. ఇంతమందిని స్వస్థపరిచిన దేవుడు నిన్ను స్వస్థపరచడా? తప్పకుండా ప్రభు స్వస్థపరుస్తాడు. ఎందుకంటే దేవుడు నీకెవరంటే, నీకేం చేశాడంటే నిన్ను స్వస్థత పరుస్తున్నాడు. చిన్నప్పటి నుంచి ఎన్నో రోగంలో నీవు ఎదుర్కొని ఉండవచ్చు, కానీ ప్రభు నిన్ను స్వస్థత దయచేసి ఆరోగ్యంతో నింపుతున్నాడు. ఇక చివరిగా ప్రభు మన జీవితానికి చేస్తున్నది ఏంటంటే, దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనము, నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉందును. నీవు భయపడకుము, నేను నీకు తోడుగా ఉందును. అదే యెషయా గ్రంథములో 41వ అధ్యాయములో 10వ వచనంలో కూడా ఇదే మాటను ప్రభు మనకు సెలవిస్తున్నాడు. నీవు భయపడకుము, నేను నీకు తోడై ఉందును. నీవు వెరవకుము, నేను నీకు దేవుడను. నేను నీకు బలము ఒసగి నిన్ను ఆదుకొందును. నా శక్తితో నిన్ను కాపాడుదును. దేవుడు ఎవరంటే, నీకేం చేశాడంటే నీకు తోడై ఉండేవాడు. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో అనేక మందికి తోడై ఉన్నట్లుగా ఆ దేవుడు నీకు కూడా తోడై ఉంటున్నాడు. ఆదిలో అబ్రహాముకు తోడై ఉండి నడిచాడు, యాకోబుకు తోడై ఉండి నడిచాడు, ఈసాకుకు తోడై ఉండి నడిచాడు, మోషేతో తోడై ఉండి నడిచాడు. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో మరియ తల్లికి తోడై ఉండి నడిచాడు, యేసు ప్రభుకు తోడై ఉండి నడిచాడు దేవుడు. అదేవిధంగా మనకు కూడా తోడై ఉండి మన జీవితాలను మలుస్తాను అని వాగ్దానం చేశారు. అందుకే యోహాను శుభవార్త 14వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నేను మిమ్ము అనాథలుగా విడిచిపెట్టను, నేను మీకు తోడై ఉండుటకు ఒక ఆదరణకర్తను మీకు పంపిస్తాను అని సెలవిచ్చాడు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ నీలో ఉండే దేవుడు, నీకు తోడై ఉండే దేవుడు, నిన్ను మలచే దేవుడు, నీకు తోడై ఉండి నీ జీవితమును సరి అయిన పద్ధతిలో తీసుకొని వెళ్ళే దేవుడు పరిశుద్ధాత్మ. ఈ విధంగా ప్రభు నీకు తోడై ఉండి నిన్ను మలుస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం నుండి 7వ వచనం వరకు మనం చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు సమస్త ఆశీర్వాదములను, ఆధ్యాత్మిక అవసరతలన్నిటినీ కూడా ప్రభు తీరుస్తున్నాడు. నిజమే, ప్రభు మనకేం చేశాడంటే నీ ప్రతి అవసరతను తీరుస్తున్నాడు. నీకు కావాల్సిన అవసరతలు, నీ జీవితంలో ఉండాల్సిన అవసరతలు ఏమైనా ఉండవచ్చు, కానీ ప్రభువును నమ్ముకో, ప్రభు వాటన్నిటినీ తీరుస్తాడు. నిజమే, ప్రభు నాకేం చేశాడని నువ్వు అడుగుతావు అనగా దానికి సమాధానం, దేవుడు నిన్ను సృష్టించాడు. నీకేం చేశాడు ప్రభు అంటే నిన్ను ప్రేమించాడు. నీకేం చేశాడు ప్రభు అంటే నిన్ను రక్షిస్తున్నాడు. నీకేం చేశాడు ప్రభు అంటే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. నీకేం చేశాడు ప్రభు అంటే నీకు తోడుగా ఉంటున్నాడు. నీకేం చేశాడు ప్రభు అంటే ప్రతి ఆధ్యాత్మిక అవసరతను ప్రభు తీరుస్తున్నాడు. ఇన్ని చేస్తున్న ప్రభువును నీవు ఇష్టపడవా? చిన్న చిన్న అవసరాలు తీర్చే మనుషులనే నువ్వు ఇష్టపడుతున్నావే, నిన్ను సృష్టించిన దైవాన్ని ఇష్టపడవా? నిన్ను ప్రేమించిన దైవాన్ని ఇష్టపడవా? నిన్ను రక్షించిన దైవాన్ని ఇష్టపడవా? నిన్ను స్వస్థపరుస్తున్న దైవాన్ని ఇష్టపడవా? నీతో తోడుగా ఉంటున్న దైవాన్ని ఇష్టపడవా? ప్రతి ఆధ్యాత్మిక అవసరతను తీరుస్తున్న దైవాన్ని నీవు ఇష్టపడవా? ఇష్టపడు బిడ్డ, దేవుణ్ణి ఇష్టపడు. ఆయన నీకు సమస్తాన్ని ఇస్తున్నవాడు. అందుకే తెలుగులో ఒక మంచి పాట, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ తోడుగా ఉండి
నిన్ను బలపరుస్తున్న దైవం. ఒకసారి పాడుకుందామా? నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీ తోడుగా ఉండి నిన్ను నిరంతరం కాచే దైవం. భయపడకు బంగారు బిడ్డ, నేనే నీ దేవుడేగా. ఏడువకు నా కంటి పాప, నీ తోడు నీ ఉన్నానుగా. నిజమే, ప్రభు మనకు తోడై ఉన్నాడు. నిన్ను సృష్టించిన దైవం, ప్రేమించిన దైవం, రక్షించిన దైవం, నీతో ఉండే దైవం, నిన్ను స్వస్థపరిచిన దైవం తోడుగా ఉన్నాడు. భయపడకుము, కన్నీరు కార్చుము, దేవుని మీద ఆధారపడము. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం, చేతులను జోడించుదాం. మహాకృపకు పాత్రుడవైన తండ్రి, నీవు మాకేం చేశావు అన్న విషయాలను ధ్యానించాం. ఏమీ లేమి నుండి మమ్ము సృష్టించావు. నీ కుమారుడైన యేసుక్రీస్తును పంపి మమ్ము ప్రేమించావు. పాపాంధకారం నుండి మమ్ము తొలగించి మమ్ము రక్షించావు. వ్యాధి బాధల నుండి, రోగముల నుండి, శాపముల నుండి విడుదల దయచేసి స్వస్థపరుస్తున్నావు. మాకు తోడుగా ఉండి మమ్ము పరలోకం వైపు నడిపిస్తున్నావు. ఎన్ని మంచి కార్యాలు మాకు చేశావు తండ్రి. ప్రతి ఆధ్యాత్మిక ఆయుస్సును, ఆశీర్వాదమును పరలోకం నుండి క్రీస్తు ద్వారా అనుగ్రహిస్తున్నాం. ఇన్ని గొప్ప మేలు చేసిన మేము చాలాసార్లు మేము మర్చిపోతున్నాం. మేము పట్టించుకోవట్లేదు, మేము ఇష్టమని చెప్పట్లేదు తండ్రి. అలాంటి మా హృదయాలను ప్రభువా మీకు అర్పిస్తున్నాం. ఇక నుంచి నువ్వు మాకు చేసిన అంశాలన్నిటినీ ధ్యానం చేసుకొని, సృష్టించిన దైవమని, ప్రేమించిన దైవమని, రక్షించిన దైవమని, తోడై ఉన్న దైవమని, స్వస్థపరిచే దైవమని, ఆయుష్ను ఆశీస్సును ఇస్తున్న దైవమని మేము గుర్తించి నీ మీద ఆధారపడే మంచి మనస్సును, శక్తిని, బలమును మాకు దయచేయండి. నీ వైపు చూసే బిడ్డలుగా మమ్ము మలచండి ప్రభువా. మా జీవితమును పరలోకం వైపు నడిపించండి. ఈ మనవులన్నింటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక, ఆమేన్. దేవుడు మేము దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.